విధాత మీడియా ప్రేక్షకులకు నమస్కారం. తులారాశి వారికి ఆగస్టు నెల 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది, రాశి ఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి అనగానే చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాల పాదాలు ఉంటాయి. అలాగే నామాక్షరాలు ఆ, ఈ, ఉ, రు అనే అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. వాయుతత్వ గ్రహము వచ్చేసి బుధుడు ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. న్యాయబద్ధమైనటువంటి వాతావరణము, స్థిరత్వము, అలాగే ఇవన్నీ కలిగినటువంటి భావాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి మంచి నైపుణ్యాలు ఉంటాయి, బహుభాషా నైపుణ్యాలు ఉంటాయి, మంచి భావనలు ఉంటాయి, కళాకారులు అని చెప్పచ్చు వీళ్ళని. మరి ఆగస్టు నెలలో వీళ్ళు పుట్టిన వాళ్ళు, ఈ రాశి వాళ్ళు మంచి ప్లానింగ్ పైన దృష్టి ఉంటుంది. వాళ్ళకి దీర్ఘకాల పరిస్థితులపైన దృష్టి పెడుతూ ఉంటారు. అయితే మీకు బుధుడు బిజినెస్లో మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. మార్కెటింగ్ ఫీల్డ్ కానీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ చక్కటి బహువిధమైనటువంటి లాభాలను ఇచ్చిపెడతాడు. సాటర్న్ ప్లూటో కంజంక్షన్ ద్వారా మీకు లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ప్రశాంతంగా ముందుకు సాగుతాయి. ఆఫీసు, హోమ్ లైఫ్లో కానీ మీకు మంచి వాతావరణము మెరుగుపడుతుందని చెప్పచ్చు. ముందు మూసుకుపోయినటువంటి దారులన్నీ మీకోసం తెరుచుకున్నట్టుగా అన్ని రకాలుగా లాభపడతారు. సేవింగ్స్ పెరుగుతాయి, అలాగే ప్లానింగ్ పెరుగుతుంది. అలాగే గురు మరియు బుధుల కారకత్వం సాన్నిధ్యం వలన మీకు ఆర్థిక పరిస్థితుల్లో స్పష్టమైనటువంటి మెరుగుదల, సూచనలు, లాభాలు అనేవి పెరుగుతాయి. మరి ప్రేమ వ్యవహారాల్లో గమనించినట్టయితే పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. మీ మధ్య అనుబంధం పెరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కానీ, స్నేహితుల మధ్యలో కానీ, ఇటు బంధువుల మధ్యలో కానీ చిన్న చిన్న సంఘర్షణలు వచ్చినప్పటికీ మళ్ళీ వెంటనే పరిష్కారం లభించడం, మీ మధ్య అన్యోన్యత ఇంకా పెరగడం అనేది జరుగుతుంది. వీటన్నిటి వలన ఆనందంగా సమయం గడుపుతారని చెప్పచ్చు. అయితే మీకు శుక్ర కారకత్వం వలన కొంచెం మందకొడిగా ఉండడం కానీ, షుగర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇంకా ఇతర హెల్త్ సమస్యలు అనేవి మీకు రావడానికి ఆస్కారం ఉంది. చర్మ సంబంధ సమస్యలు, అలాగే నీళ్ళ వాతావరణం, శరీర వాతావరణంలో నీళ్లు పెరగడము, ఇలాంటివన్నీ పెరగడానికి ఆస్కారం ఉంది. రెగ్యులర్గా రెస్ట్ తీసుకోవడం కానీ, ప్రాణాయామం కానీ, ఎక్సర్సైజ్ కానీ వీటన్నిటి వల్ల మీరు కొంతవరకు లాభపడడానికి ఆస్కారం ఉంది. ఆలయ సందర్శన చేస్తారు, గురువుల్ని, పెద్దల్ని దర్శించుకుంటారు, చక్కగా సమయాన్ని గడుపుతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. అయితే వెన్నెల పారాయణ చేయడము అనేది ఒక మంచి పరిహారము. మీకు ఈ సమయంలో కనుక ఎక్కువ వెన్నెల్లో గడిపినట్టయితే చక్కటి వాతావరణం, మానసిక శాంతి అనేది మీకు లభిస్తుంది. సెల్ఫ్ ప్రమోషన్, పబ్లిక్ ప్రెజెన్స్ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి, మంచి గుర్తింపు లభిస్తుంది. మీకు ఉద్యోగ స్థానంలో పై అధికారుల అండదండలు లభించడం, మంచి రివార్డులు సొంతం చేసుకుంటారు. సంఘంలో మీ గౌరవం అనేది పెరుగుతుంది. అలాగే పెద్ద పెద్ద కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోగలుగుతారు. వాహనాలు రిపేర్కి వస్తాయి. మంచి పెద్దల నుంచి ఆస్తి మీకు లభించడం, కోర్టు కేసులు ఇంతకాలం నడిచినవన్నీ ఒక కొలిక్కి రావడం, దాని ద్వారా మీరు లాభపడడం జరుగుతుంది. విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు కానీ, లేకపోతే అడ్మిషన్స్ కానీ, వీసాలు కానీ అన్ని సకాలంలో జరుగుతాయి. పెద్ద చికాకేది లేకుండా అన్ని పనులు చకచకా అయిపోతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలన్నీ చక్కబడతాయి. మరి ఆగస్టు మీరు గమనించినట్టయితే 4, 10, 23, 28 చాలా అనుకూలమైనటువంటి తేదీలు. ఆ పనుల్లో ఏది చేసినా కూడా సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అలాగే 2, 3, 16 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా చెప్పొచ్చు. గురువులకి స్వీట్స్ కానీ, అలాగే అన్నదానానికి బియ్యము, పాలు లాంటివి సోమవారాలు లేదా పౌర్ణమి రోజు దానం చేయడము, అలాగే గోపూజ చేయడము, హనుమంతుడికి, ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయడము, సింధూర పూజ చేయడము, రాహుకేతు పూజలు చేసుకోవడము, నవగ్రహ పూజలు చేసుకోవడం, వీటన్నిటి వలన కూడా చక్కటి ఫలితాలు సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా పెద్దలకు మీరు ఆశీర్వాదం మీకు లభించాలి, పనులన్నీ మీకు సుగమం అవ్వాలి అంటే దక్షిణ దిక్కుగా మీరు దీపాన్ని వెలిగించండి. పితృదోషాలు శాంతి చేసుకోండి. ముఖ్యంగా మనసులో ధర్మము, న్యాయము లాంటి వాటిపైన ఏకాగ్రత పెట్టండి. వాటి అనుసారంగా మీ జీవిత విధాన్ని ఎప్పుడైతే మార్చుకుంటారో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అన్ని పనులు కూడా మీరు అనుకున్నట్టుగా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తాయి. మరి మీ అందరికీ కూడా పరిహారాలు పాటించి చక్కగా వాటిని అవలంబిస్తారని ఆశిస్తూ నమస్తే.